చూద్దాం. భారత్ తో యుద్ధం ముగిసిన పాకిస్తాన్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. అటు బలూచిస్తాన్ పాక్ కు పక్కలో బెల్లంలా మారింది. పాక్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెటాలో కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే షేర్ చేసింది. అయితే భారత్ తో సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతుంది. పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ సహా పలు సంస్థలు కూడా దశాబ్దాల పాటు పోరాటం చేశాయి. ఇక భారత్ యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజృంభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పాకిస్తాన్ కు ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. బలూచిస్తాన్ ఏకంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే తమ స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. సో ఒకవైపు ఇలా ఉంటుండగానే మరొక బలూచిస్తాన్ సంబంధించినటువంటి వడివడి అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే తాము స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశాము, ఇక తర్వాత మా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, మీరు అన్ని కూడా మిగతా ప్రపంచ దేశాలు, భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా మీరు అందరూ కూడా మమ్మల్ని ఇంకో స్వతంత్ర దేశం లాగా బలూచిస్తాన్ ఒక దేశంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎంబసీ ఏర్పాట్లు చేసుకోవాలి, మిగతా దేశాలతో ఎట్లా సత్సంబంధాలు ఉంటాయో మాతో కూడా అలాంటి సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తా ఉంది. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొత్త పార్లమెంట్ కావచ్చు, జాతీయ గీతం కావచ్చు, ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఏమేం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, అవన్నీ కూడా ఇప్పటికే బలూచిస్తాన్ అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తా ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే కొద్ది రోజులుగా చూస్తున్నాము బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ తో అనేక రకమైన ఆందోళన నిర్వహిస్తోంది దశాబ్ద కాలంగా కూడా. మొత్తంగా కూడా ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచిస్తాన్ కు కొంత సానుకూలంగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు పరిణామాలు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు బలూచిస్తాన్ అడ్వాంటేజ్ గా తీసుకుందని చెప్పవచ్చు. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఏదైతే పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆందోళన తీవ్రతరం చేసి అదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన ప్రతినిత్యం దాడులకు తెగబడుతా ఉంది. వందలాది మంది పాక్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మట్టి కనిపించింది. ఎక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కనబడితే చాలు వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి బాంబుల దాడితో కాల్పులతో తెగపడ్డారు. సో మొత్తంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒకవైపు బలూచిస్తాన్ తో పోవాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు ఏకంగా స్వతంత్ర దేశం ఏర్పాటు చేసుకున్నాము, స్వతంత్ర దేశం ఏర్పాటు అయిందని చెప్పేసి కూడా ప్రకటించింది. సో మొత్తంగా కూడా ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ ఉక్కి బుక్కి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభంగా ఇప్పుడు అన్నిటికీ మించి ఈ బలూచిస్తాన్ అనేది తీవ్రతరంగా పాకిస్తాన్ కు ఒక పెద్ద బిగ్ షాక్ ని ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు కావచ్చు, మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ గా ఒక స్ట్రెంథన్ అవ్వడంలో పాకిస్తాన్ సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు నడవడానికి బలూచిస్తాన్ కూడా ఒక కారణము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి గద్వార్ ఓడరేవు కావచ్చు, అదే విధంగా మొత్తంగా కూడా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సో అది కొంత ఇప్పటి వరకు వాటిని అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎగుమతి చేస్తూ అదే విధంగా వాటిని అన్నిని వాడుకొని పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు సహకారం అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే అదే ఇప్పుడు ఏవైతే అక్కడ బలూచిస్తాన్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మూకుమ్మడిగా ఒకటే నినాదం పెట్టుకున్నారు. మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి మా సహజ వనరులను కొల్లగొడుతున్నారు, మా యొక్క గద్వార్ ఓటర్ రేవును చైనాకు అప్పగించారు. సో మొత్తంగా కూడా మమ్మల్ని మొత్తం బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. వనరులు మాయి, బానిసలుగా మేమున్నాం, మీ పెత్తనం ఏంది, మా స్వతంత్ర దేశం ఉండాల్సిందే, స్వతంత్ర దేశంగా మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన చేసింది. సో ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఎప్పుడైతే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే అఖండ భారత్ పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఏర్పడే సమయంలోనే బలూచిస్తాన్ అప్పటికే ప్రత్యేక దేశంగా ఉంది. కానీ అప్పటి రాజకీయ కారణాలు కాకపోతే అదేవిధంగా బ్రిటిష్ కావచ్చు, అదేవిధంగా అప్పటి పాకిస్తాన్ సంబంధించిన మహమ్మద్ అలీ జిన్నా యొక్క కుయుక్తులతోని
బలూచిస్తాన్ బలవంతంగా పాకిస్తాన్ లో కలిసే పరిస్థితి ఏర్పడ్డది. ఆనాటి నుంచి కూడా ఉద్యమం అనేది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలనే ఉద్యమం కొనసాగుతా ఉంది. సో అడపాదడప వచ్చిన ఇటీవల కాలంలో ఏదైతే గత దశాబ్ద కాలంగా మాత్రం ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అనే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎందుకంటే పెను సంచలనాలకు దిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో గత 2-3 నెలల క్రితం కూడా మార్చి నెలలో ఆ సమయంలో ఏకంగా ఒక రన్నింగ్ ట్రైల్ ని రావల్పిండి వెళ్తున్నటువంటి జాఫర్ అనే ఒక రన్నింగ్ ట్రైల్ నే ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా దాన్ని హైజాక్ చేసింది. అది అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. సో దానికి అంతర్జాతీయంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక అడ్రస్ తనను ఐడెంటిఫికేషన్ చేసుకుంది. సో ఇక నుంచి బలూచిస్తాన్ సపరేట్ దేశం అయ్యేంత వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది, ఈ యొక్క దాడులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. సో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కు ఒక రకంగా ప్రతినిత్యం కూడా ఒక ఏంటంటే ప్రతినిత్యం ఆందోళన చేస్తూ పాకిస్తాన్ పై అటాక్ దిగుతూ ప్రత్యేక దేశమే ఏర్పాటుగా అడుగులు వేస్తా ఉంది. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా క్వెట్టా నగరం, పాకిస్తాన్ బలూచిస్తాన్ సంబంధించినటువంటి అదే పాకిస్తాన్ లో క్వెట్టా నగరం అనేది మెయిన్ నగరం, దాన్ని ఇప్పటికే బలూచిస్తాన్ ఆక్రమించింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాక్ సైన్యాన్ని కూడా తరిమి కొట్టింది. సో మొత్తంగా అంతా అయిపోయింది. బలూచిస్తాన్ మా ఆధీనంలోకి వచ్చింది, స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నా. ఇక అధికారికంగా మేము అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా అంటే జాతీయ గీతం కావచ్చు, ఒక దేశ ఏర్పాటు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇక జరుగుతాయి. ఇక పాకిస్తాన్ కు మాకు సంబంధం లేదు, మాది ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాము, మేము స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యాము, అన్ని దేశాలు కూడా మాకు సహకరించాలి, మేము అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తామంటూ కూడా ప్రకటన చేస్తోంది. సో ఈ అన్ని పరిణామాలను పాకిస్తాన్ కు మింగుపడడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉండగా మరోవైపు భారత్ నుంచి ఎందుకంటే ఇప్పటికే సహాయకరణ భారత్ కి సంబంధించి అనేక ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే తీవ్రవాద ముసుగులో బెల్గం దాడికి పాల్పడ్డ సమయం నుంచి కూడా పాకిస్తాన్ కు అన్ని శకునాలే తయారని చెప్పవచ్చు, వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా నిన్న మొన్న చూస్తున్న పరిణామాల నేపథ్యంలో సింధు జలాల విషయంలో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు గురవుతుంది. అక్కడ కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా సంక్షోభం, దుర్భిక్షం ఏర్పడే పరిస్థితి ఉంది. సో దీంతో నిన్ననే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి భారత్ సంబంధించిన జలశక్తి మంత్రికి లేఖ రాసిన పరిస్థితి వచ్చింది. మీరు దయచేసి మా బాధను మీరు గమనించండి, మా పరిస్థితిని పట్టించుకోండి, మేము తీవ్ర దుర్భిక్ష పరిస్థితిలో ఏర్పడబోతోంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో సింధు జలాల విడుదలపై ఆంక్షలు సడలించండి అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి ఉంది. సో ఒకవైపు ఇది ఉంటే బలూచిస్తాన్ మాత్రం తన కంటిన్యూ చేస్తా ఉంది, ఒకవైపు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేలాగా ముందు అడుగులు వేస్తూ వస్తుంది. సో మొత్తంగా బలూచిస్తాన్ అనేది స్వతంత్ర దేశం ఏర్పాటు అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఒప్పుకోకుండా భవిష్యత్తులో బలూచిస్తాన్ మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక దేశంగా ఏర్పడి తీరుతుందని చెప్పేసి ఇప్పటికే అంతర్జాతీయంగా ఒక చర్చ ఉంది. సో అతి త్వరలోనే బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడడం ఖాయమనే కూడా చర్చ ఉంది. ఎందుకంటే ఇదన్నిటి కారణాలు పాకిస్తాన్ తన చేసుకున్న తప్పిదాలే. ఎందుకంటే తాను తవ్వుకున్న గోతిలో పాకిస్తాన్ తనే పడిందన్న చందంగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరిచి కేవలం అంటే ప్రజలు కోరుకున్నారు, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన అభివృద్ధిని మొత్తం సహజ వనరులు ఉన్నా వాటిని వాడుకోలేక అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం భారత్ ని ఇబ్బంది పెట్టాలి ఆ కాశ్మీర్ విషయంలో అని చెప్పేసి ఒక మత ఛాందసవాదం కావచ్చు, తీవ్రవాద ముసుగులో ఒక ఇదే రకంగా దాడులకు తెగబడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఏంటంటే ఎదుటి వారిని చెడిపోయాలి, ఎదుటి వారిని చెడగొట్టాలని ఒక దుర్బుద్ధితో పోతే చివరకు తానే చెడిపోయిన సూత్రం పాకిస్తాన్ పనిచేస్తుంది. ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకున్నా ఇప్పుడు తానే ఇబ్బంది పడుతూ ప్రపంచం ముందడుగు నవ్వుల పాలైంది. ఏ దేశం సహకరించే పరిస్థితి లేదు. ఒకవైపు బలూచిస్తాన్ విడిపోబోతోంది, మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించి భారత్ నుంచి ఆంక్షలు, మరి మిగతా ఇతర దేశాలు ఇస్లామిక్ దేశాలే పాకిస్తాన్ పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఒక తీవ్రవాద ముద్ర పడింది. సో ఇవన్నీ చూస్తే ఇక పాకిస్తాన్ కు భవిష్యత్తు అంతా కూడా అంధకారంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికి ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఉండగా ఈ బలూచిస్తాన్ ఇష్యూ, మరోవైపు భారత్ నుంచి మొత్తం రకరకాలుగా పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు అష్టదిగ్బంధనం చేయబడ్డది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎలా బయటపడుతూ ఉంది, ఒకవైపు రాజకీయ సంక్షోభము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక భవిష్యత్ అంతా పాకిస్తాన్ కు పెద్ద పెను సవాళ్లే. పాకిస్తాన్ మనుగడే ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది.
సో బెలిచిస్తాన్ కనుక విడిపోతే పాకిస్తాన్ కు మరింత ఆర్థిక సంక్షోభం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల ద్వారా కొంత ఆర్థిక వ్యవస్థను వాడుకునే పరిస్థితి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఇప్పుడు బెలిచిస్తాన్ కనుక విడిపోతే ఇక పాకిస్తాన్ కు ఆర్థికంగా మరింత సంక్షోభం దిశగా తలెత్తే ప్రమాదం లేకపోలేదు సునీత. అయితే రాధాకృష్ణ, ఆల్రెడీ అటు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత అటు ఆల్రెడీ భారత్ తో పాటుగా ఇతర దేశాలకు కూడా తమ దేశంలో ఎంబసీలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతుంది. సో ఈ అంశం పైన అటు భారత్ వైఖరి ఏంటి? ప్రస్తుతానికైతే భారత్ చాలా అంటే పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బెలిచిస్తాన్ విషయంలో మౌనంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికున్న పరిస్థితుల్లో ఏం చేసినా బెలిచిస్తాన్ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది అనవసరంగా ఏమైందంటే పాకిస్తాన్ సంబంధించి బెలిచిస్తాన్ వెనుక భారత్ ఉందని ఒక ఆరోపణను విమర్శను పాకిస్తాన్ చేసే అవకాశం ఉంది. అలాంటి విమర్శలకు ఆరోపణలకు మనం అవకాశం ఇవ్వకుండా సైలెంట్ గానే తెర వెనుక, డైరెక్ట్ గా కాకుండా తెర వెనుక పరోక్షంగా మద్దతు ఇస్తుండొచ్చు కాక గానీ నేరుగా అయితే ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు ఏకైకంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాద అంశం. దానిపైన దృష్టి పెట్టింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదాన్ని ఖచ్చితంగా అంతం చేయాల్సిందే. పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాదాన్ని ఎప్పుడైతే అంతం చేస్తుందో, నిర్మూలిస్తుందో అప్పుడే పాకిస్తాన్ కు సంబంధించి తదుపరిగా భారత్ ఏదైనా చర్చించాలనుకున్నా చర్చిస్తుంది పాకిస్తాన్ సంబంధించి. సో పాకిస్తాన్ తో ఫస్ట్ ఉన్న విషయం, పాకిస్తాన్ సంబంధించి తీవ్రవాద అంశాన్ని పరిశీలించుకున్నాకే, కాశ్మీర్ అంశాన్ని పరిశీలించుకున్న తర్వాతే బెలిచిస్తాన్ వ్యవహారంలో భారత్ ఏదైనా అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెలిచిస్తాన్ అది రెండు అంతర్గతంగా పాకిస్తాన్ సంబంధించిన వ్యవహారము. సో ఎందుకంటే ఇప్పుడు బెలిచిస్తాన్ కి ఏమాత్రం మనం మద్దతుగా నిచ్చినా అది అల్టిమేట్ గా మనపై ఒక ఆరోపణ, ఒక విమర్శకు ఆస్కారం ఇచ్చినట్టు. కాబట్టి బలూచిస్తాన్ సంబంధించి ఇప్పటికే ఎట్లాగో తను చేయాల్సిన పని తను చేస్తా ఉంది. పరోక్షంగా లేదా ఎక్కడైనా బాహటంగా కాకుండా పరోక్షంగా మద్దతు ఇస్తోంది. సో ఈ రకంగా చూసుకుంటే బెలిచిస్తాన్ సంబంధించిన విషయంలో చాలా ప్రేక్షక పాత్ర వహిస్తుండొచ్చు ప్రస్తుతానికి భారత్. వ్యూహాత్మకంగా అలాంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే బెలిచిస్తాన్ ఇప్పటికే స్ట్రెంత్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర దేశంగా ప్రకటించు. ఒకవేళ కనుక బెలిచిస్తాన్ ప్రత్యేక దేశంగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 100% భారత్ బెలిచిస్తాన్ కు మద్దతు ఉంటుంది. అదే సందర్భంలో బెలిచిస్తాన్ మద్దతు భారత్ కూడా తీసుకుంటుంది. సో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో ఎలాంటి మరొక ఆలోచన లేదని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.